ఫ్రేమ్లో లేని ఢిల్లీని ఆల్మోస్ట్ ఆల్ గెలిపించే ప్రయత్నం చేశాడు డేవిడ్ మిల్లర్. మనం క్రోమ్లో కొన్నిసార్లు డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా, కొన్ని 99% దాకా వచ్చి ఎలా అయితే ఫెయిల్ అవుతాయో సేమ్ అలానే ఈరోజు కూడా జరిగింది. 99% ఢిల్లీ చేతుల్లోనే మ్యాచ్ ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ చేసిన సిల్లీ మిస్టేక్ 19.5 దగ్గర ఒక్క రన్ను తీసుంటే ఢిల్లీ టీము ఓడిపోయేది అయితే కాదు కదా, మహా అయితే సూపర్ ఓవర్ పడేది. 19.6 దగ్గర కుల్దీప్ యాదవ్ రన్ను తీసేవాడో లేదా వైడే పడేదో మనకు తెలీదు. డేవిడ్ మిల్లర్ అయితే ఈ మ్యాచ్ మొత్తం మీద ఒక్క ఎర్రర్ చేశాడు. ఆ ఎర్రర్ ఎంత కాస్ట్ అయిందంటే కేవలం ఆ ఒక్క ఎర్రర్ ద్వారా జీటీ ఒక్క రన్నుతోనే గెలిచింది. ఆ ఒక్క రన్నే ఫరక్ పడింది. ఆ ఒక్క రన్ కనుక డేవిడ్ మిల్లర్ కనుక రన్ చేసి ఉంటే ఎలా ఉండేదో మ్యాచ్ పరిస్థితి మనం ఊహించలేం. మనందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికన్ టీము, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ప్రెజర్ ఉన్నప్పుడు చోక్ చేస్తారని. ఇది మళ్ళీ ప్రూవ్ అయింది డేవిడ్ మిల్లర్ రూపంలో. ఫ్రేమ్లో లేని ఢిల్లీ మ్యాచ్ గెలిచే ప్రయత్నం చేసిందంటే దానికి కారణం డేవిడ్ మిల్లరే. అసలు ఢిల్లీ ఓడిపోదు అన్న సిచ్యువేషన్ నుంచి ఢిల్లీ ఓడిపోవటానికి కారణం కూడా డేవిడ్ మిల్లరే అని నేను కాదు, అందరి అభిప్రాయం. ఇంతకీ మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.